ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జనవరి 5వ తేదీ బుధవారం 2025వ సంవత్సరం. విజయవాడ వించిపేట కేజీఎన్ చికెన్ షాప్ ఎదురుగా, అంటే అంబిక టీ స్టాల్ దగ్గర చేయడమైంది. విషయం ఏంటంటే, ఈరోజు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు సీనియర్ దైవ సేవకులు పాస్టర్ మాథ్యూస్ గారు, నన్నెపోగు మాథ్యూస్ గారు సేవకుల సదస్సు ప్రతి నెల పెడుతుంటారు. అయితే అక్కడ 7:30కి ఉండాలంటే సింగనగర్ లూనా సెంటర్లో, ఇక్కడ 6:30కి బయలుదేరాలి. ఖాళీ కడుపుతో వెళ్ళాము కదా, నా వయసు పెద్దది. పైగా మధ్యాహ్నం కడుపు మలమల మాడుతుంటే అప్పుడు భోజనం ఉండదు, ఏముండదు. 200 ఇచ్చి పంపించేస్తారు. అది సేవకుల సదస్సు. అంటే ఉదయం 8 నుండి 11 గంటల వరకు ఇక్కడ జరుగుతుంది అనమాట. అందుకే నేను ఎండలో మళ్ళీ ఆకలితో ఏమో రావాలి. సరే, ఒక మాట చెప్తున్నా. అఘోరి నాగసాధు అఘోరి, వాడు నిజంగా భక్తుడు కాదు. వాడిని పట్టుకొని ఆమె అది ఇది అంటున్నారు, అనమాకండి. ఎందుకంటే స్త్రీ జాతికి అవమానం చేస్తున్నాడు, బట్టలు ఊడదీస్తున్నాడు, పోలీసులు చండాలంగా తిరుగుతున్నాడు. దేశంలో చాలా భయంకరమైన అల్లకల్లలో మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. ఊరందరిది ఒక దారి, ఉలిపి కట్టేది ఒక దారి అన్నట్టు వాడు హైలైట్ చేసుకుంటున్నాడు. వాడు తానా అంటే తందాన అన్నట్టు కొన్ని మీడియాలు వాళ్ళ వెంటబడి వాడిని హైలైట్ చేస్తున్నారు. కాబట్టి ఇవాళ పోలీసు వాళ్ళకి కంగ్రాచ్యులేషన్, అభినందిస్తున్నా. కుళ్ళబొడిచి జైల్లో తీసుకెళ్ళి వేశారు. దేశానికి మంచి చేద్దామంటే, నువ్వు క్రిస్టియన్, నువ్వు హిందూ, నువ్వు ముస్లిము, మనకి అది వద్దు. ఎవరి కష్టం వాళ్ళు తింటున్నాం. మనం భారతీయులం, ఇండియాలో ఉన్నాం. కాబట్టి అందరూ కలిసి బాయిగా ఉండాలి. అలాంటి వాటిని కుళ్ళబొడిచి జైల్లో వేయడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఏదో చెప్పబోయాను. ఊరందరికీ ఒక దారి, ఉలిపి కట్టేది ఒక దారి అన్నట్టు అలాంటి వాడికి తగిన శాస్తి చేశారు. వాడి వెనకాల ఈ సాధన, ధర్మ సాధన ఏదో ఉంది కదా, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని. లేకపోతే అంత ఖరీదైన కారు, వాడు ఒక ఆఫ్టర్ ఆల్ సన్నాసి, వాడికి ఖరీదైన కారు, ఐఫోను, వాడికి ఖర్చులు ఇవన్నీ ఉన్నాయంటే సంథింగ్ ఈజ్, వాడు ఒక ఇండియా ఆపోజిట్ వీడన్నమాట, దుర్మార్గుడు. అంటే ఒక ఏజెంట్. మన వినికిడిలో దేవుడికి కొన్ని మాటలు దీవించును గాక. ఇది 903వ వీడియో. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించును గాక. దేవుని పరిచయంలో మీ రత్నం బ్రాంచ్. గాడ్ బ్లెస్ యూ.